ఇంట్లో ఆడవాళ్ళకి ఖాళీగా కూర్చుంటాం అనుకుంటారండి. కానీ చేసే కొద్దీ ఎంత పనొస్తుందో చెప్పలేము. చేసే కొద్దీ పనైతే వస్తూనే ఉంటుంది. ఇక ఎక్కడికక్కడ మనం చేసుకుంటూ పోతేనే కానీ మనకి పనయ్యేది. లేదంటే మనకి తీసే కొద్దీ ఏదో ఒక పని వస్తూనే ఉంటుందండి. ఇక ఈరోజైతే వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చారండి మా వారైతే. ఇక అవైతే సర్దేస్తున్నాననమాట ఫ్రిడ్జ్‌లోకి. ఇక మునక్కాయ ఎప్పుడైనా సరే బాగా పెద్ద పీసెస్ కన్నా కూడాను ఇలా కట్ చేసుకుంటే మనకి చూడ్డానికి బాగుంటది. కర్రీలో వేస్తే గూడా మంచిగా అనిపిచ్చిద్దనమాట. ఇక్కడైతే 4 కాయలైతే తీసుకొచ్చారండి. ఇక 2 తీసుకొస్తే చాలు. ఇక పప్పుచారులోకైతే వేసుకుంటాం కానీ అంతకు మించి మునక్కాయ ఎక్కువగా యూజ్ చేయమనమాట. అయినా కూడాను ఇక 10కి ఎన్నిచ్చారో నాకైతే తెలీదు కానీ 4 కాయలైతే తీసుకొచ్చేశారు. ఇవైతే వేస్ట్ అవ్వకుండా ఏదో ఒకటి చేసేయాలి. లేదంటే అలాగే పెట్టానంటే ఒక పప్పుచారులోకే యూజ్ చేశానంటే కంపల్సరీ పాడైపోతాయి. ఇక కట్ చేసుకొని చక్కగా కవర్స్‌లోకైతే వేసేసానండి. కవర్‌లయితే ఎప్పుడు పడేయను. ఇలా వెజిటబుల్స్ ఎప్పుడైనా తెచ్చినప్పుడు చక్కగా ఒక కవర్‌లో వేసుకోవడానికి ఉంటదని చెప్పేసి ఎప్పుడు స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. అలాగే కాకుండా మనకేంటంటే గిన్నెలు తోమాక కాస్తో కూస్తో చెత్తొస్తది కదండీ! అది కూడా ఇక కవర్‌లో వేసి డస్ట్‌బిన్‌లో అయితే వేసేస్తాననమాట. ఇలా చేసుకుంటే పని కొంచెం ఈజీగా అనిపిస్తది. ఇక్కడైతే పచ్చిమిర్చి తొడియాలన్నీ తీసేసాను. ఈసారి ఎందుకో తెలీదు కానీ పచ్చిమిర్చి అంత ఫ్రెష్‌గా అనిపించలేదు. ఇక మా వారికైతే అసలకి తెలీదు. ఇక అలాగే తీసుకొచ్చారనమాట. ఆడవాళ్ళమైతే చూసి చూసి ఏరుకొని తీసుకొస్తామండి. వాళ్ళకైతే అవన్నీ తెలీదు కదా! ఇక వేస్తే అవే తీసుకొనొస్తారనమాట. ఇక్కడైతే క్యారెట్స్, బంగాళదుంపలైతే ఒక దాంట్లో వేశాను. అవైతే త్వరగా పాడవు కదండీ! అందుకని చెప్పేసి 2 ఒక దాంట్లోనే పెట్టేశాను. ఇక కాకరకాయల వరకి తీసి సెపరేట్‌గా ఒక దాంట్లో పెట్టేస్తున్నానండి. కాకరకాయ ఏంటంటే మా వారికి చాలా ఇష్టమనమాట. కాకరకాయ కారం అని చెప్పేసి. ఇక అందుకని చేయమని చెప్పి తెచ్చుకున్నారండి. ఈరోజైతే ఇప్పుడు బెండకాయ చేయాలి. మార్నింగ్ అయితే 4 టమాటాలుంటే పిల్లలకైతే టమాటా మసాలా వేసి చేశానండి. ఇగురేసేసాను. ఇక నైట్‌కైతే ఇక బెండకాయ చేయాలని చెప్పేసి బెండకాయలైతే తీసి పక్కకు పెట్టేశాను. ఇక వంకాయలైతే ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్‌లో అస్సలకి పెట్టనండి. ఇక బయటే పెట్టేస్తాననమాట. ఎందుకంటే కర్నొస్తాయి. టేస్ట్ బాగోదు. అందుకని చెప్పేసి వంకాయలు మాత్రం బయటే పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ఇక బెండకాయలు కట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లోకైతే అన్నీ సర్దేసుకున్నానండి. ఇలా ఫ్రిడ్జ్ సర్దుకుంటే మనకి ఏ కవర్ ఆ కవర్ తీసుకొని వెజిటబుల్స్ యూజ్ చేసుకోవడానికి ఉంటది. మనకేమైపోయినాయి, ఏమున్నాయి అని చెప్పేసి క్లారిటీగా అర్థమైపోతుందనమాట. ఇక వంకాయలైతే 1 కేజీ వరకు ఉంటాయేమోనండి. ఇక అర కేజీ అలా తెచ్చుకోమంటే అలా తేరు. ఇక కేజీలు కేజీలు వేసుకొనొస్తారు. వాళ్ళకైతే అస్సలకేమీ తెలియవు కదా!